నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. ఇండియాలో ఉన్న భారతీయులలో ఎవరైతే అమెరికా వెళ్ళారో సెటిల్ అయిన వాళ్ళకి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కుటుంబ సభ్యులు ఒకలాంటి ఆందోళన చూస్తూ ఉన్నాము. ట్రంప్ వస్తూ రాగానే ఒక 200 ఎగ్జిక్యూటివ్స్ పై సైన్ చేశారు. అందులో ఒక బర్త్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ చేసేస్తాము, ఉండదు అని. సో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి, రకరకాల అపోహలు ఉన్నాయని చెబుతున్నారు. మీరేం చెప్తారు సార్, అసలు ఏంటి దాని పరిస్థితి? ఒకటి మనం మర్చిపోకూడదు, పరిస్థితులు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. అన్ని దేశాలకి ప్రపంచంలో అలాగే పాలసీస్ ఉంటాయి, సమయం అంతా అనుకోకూడదు. 1951 వరకు భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళకి సిటిజన్షిప్ అమెరికాలో ఇవ్వలేదు. వీళ్ళు తక్కువ వాళ్ళు, నల్లవాళ్ళు, బ్రౌన్ పీపుల్ ఇవ్వకూడదని ఇవ్వలేదు. 51లో వాళ్ళ చట్టం మార్చాక అప్పటి నుంచి బీజాలు ఇవ్వటం, వెళ్ళటం, ఇండియన్స్ వెళ్ళటం జరిగింది. సో 1951కి ఇవాళకు 70 సంవత్సరాల క్రితమే. ఎల్లకాలం భారతీయులు వెళ్ళి అక్కడ కూర్చోట్లేదు, ఎల్లకాలం భారతీయులు వెళ్ళి ఇంకో దేశం మీద ఆధారపడలేదు. వేల సంవత్సరం హిస్టరీ ఉన్నది, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చింది ఏం పెద్ద ఏమి ప్రమాదం ఏం లేదు. భారతదేశం నుంచి 40 లక్షలు 50 లక్షల మంది అక్కడ ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు, మంచి పేరు ఉన్నది, అందరికీ జెలసీ కూడా వచ్చింది. సో వాళ్ళ పరిస్థితి అక్కడ సెటిల్ అవ్వారు, ఉన్నారు. అయితే భారతదేశం నుంచి అందరూ అక్కడికి వెళ్ళిపోవాలా లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా అబ్జార్బింగ్ కెపాసిటీ లేదు, వాళ్ళు భయపడుతున్నారు. కానీ భారతీయులు ఎవరైతే అక్కడ ఉన్నారో క్వాలిఫైడ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తున్నారో, ఎవరైతే ఉద్యోగాలు చూస్తున్నారో వాళ్ళంతా సాఫ్ట్వేర్, ఐటీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిన వాళ్ళు కాబట్టి వాళ్ళ స్కిల్స్ కావాలి. అక్కడ అమెరికాలో స్కిల్స్ లేవు కాబట్టి, యూరోప్ లో ఆ స్కిల్స్ లేవు కాబట్టి భారతీయుల మీద పడ్డారు. తర్వాత భారతీయులకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా అరబ్ దేశాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా ఇక్కడ పాలిటిక్స్ తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టరు. మంచి సిటిజన్స్ గా ఉంటారు, కేర్ఫుల్ గా ఉంటారు, లా అబైడింగ్ అని వాళ్ళ వాల్యూ వాళ్ళు ఉన్నది, వాళ్ళకి బ్రాండ్ ఉన్నది. సో వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది ఉన్నది అనుకోవట్లేదు. డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు, కొన్ని మార్పులు తీసుకొచ్చాడు, అది మన మీద ఫోకస్ అవ్వింది అనుకోకూడదు, మిగతా దేశాల మీద టార్గెట్ అవ్వింది. మనకి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, కొద్దిగా అనుకోకుండా కొలాటరల్ డ్యామేజ్ అంటారు, అది ఉండొచ్చు. అంతేగానే ఉన్నప్పటికీ ఎక్కువగా భారతీయులే అక్కడ సెటిలర్స్ గా ఉంటున్నారు, ఈ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అని మనం వింటున్న నేపథ్యంలో మరి ఇక్కడ నుండి అమెరికాలో ఒకవేళ బర్త్ అయినట్లయితే మన ఇండియన్స్ కి, పిల్లలకి అక్కడ సిటిజన్షిప్ లేనట్టేనా? అలా కాదు. మీకు ఆ చట్టం బర్త్ రైట్ అని ఒక లా 1868లో తీసుకొచ్చారు అమెరికాలో. ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ ఉన్న ఒక 50 లక్షల మంది ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాళ్ళని స్లేవరీలో పెట్టి 100 సంవత్సరాలు అక్కడ వాళ్ళని జంతువులాగా చూసి చేసి యుద్ధం జరిగి 65 తర్వాత 1860 తర్వాత వాళ్ళని ఫ్రీ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తిరిగి? ఇక్కడ పుట్టారా అక్కడ పుట్టారా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చారు. ఆ యాక్ట్ 1868 ఇప్పుడు బర్త్ రైట్ అంటున్నారు. ఎవరైనా వెళ్ళి అక్కడ పిల్లలకి అంతే సిటిజన్షిప్ ఇచ్చేవారు. దానికి ఏం చేశారు? భారతదేశమే కాదు మిగతా దేశాలు కొంతమంది గర్భిణీ టైం వచ్చినప్పుడు ఏదో టూరిజం వీసా తీసుకెళ్ళటం, అక్కడికి వెళ్ళటం, పిల్లలు కట్టడం, సిటిజన్షిప్ ఇచ్చేవారు. గ్రీన్ కార్డు లేదు, ఏ కార్డు లేదు, ఆ లా మీద వచ్చే గత 10 సంవత్సరాల్లో 60 లక్షల నుంచి 1 కోటి మంది అలాగా సిటిజన్షిప్ పొందారని రికార్డు వస్తున్నాయి. 1 కోటి మంది. ఆ దేశంలో 35 కోట్ల మందే ఉన్నారు. అంటే ఎంత పెద్ద ఫిగరో చూడాలి. ఈవేళ అమెరికాలో ఉన్నదేంటి? వాళ్ళ జనాభాలో 25% మంది ఆ దేశంలో పుట్టలేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళే. పెద్ద విశేషం కదా అది. అందువల్ల ఆ తేడాలు, మార్పులు, ఆ ఫ్లక్స్, ఆ ఫ్లూయిడిటీ, కొంచెం సెటిల్మెంట్ లేకుండా ఏమవుతుంది ఉన్న వాళ్ళు భయపడతాం, అంతా వచ్చేసారని చూడటంలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే ఈ యాక్ట్ ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. చాలా మంది గ్రీన్ కార్డ్ కోసం 15 సంవత్సరాలు నిలబడుతున్నారు క్యూలో. సడన్ గా ఎవరో వచ్చి అక్కడ పిల్లలు కనగానే వాళ్ళు సిటిజన్స్ అయిపోతున్నారు. సో అడ్డపడ్డాడు. ఫిబ్రవరి 19 నుంచి ఇక మీదట ఎవరైనా అక్కడ ఆ అడ్వాంటేజ్ తీసుకుంటే ఇవ్వమన్నారు. దాంట్లో కూడా కండిషన్స్ పెట్టారు కదా. ఇలీగల్ ఇమిగ్రెంట్స్ అన్నాడు, అక్రమంగా వచ్చి అక్కడ ఉంటే, పర్మిషన్ లేకుండా అక్కడ ఉంటే కండిషన్స్ పెట్టాడు.
మీరు వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు, అక్కడ ఏదో గ్రీన్ కార్డు ఉన్నది, హస్బెండ్ వైఫ్ ఎన్నో సంవత్సరాలు ఉన్నారు, కొన్ని కండిషన్స్ చూపెడితే అది వర్తించదు. మనకి ఎలా చూడాలంటే 6 లక్షలు 7 లక్షల మంది భారతీయులు అడ్వాంటేజ్ తీసుకున్నారు దాని మీద, వాళ్ళకి ఏం ఇంపాక్ట్ ఉండదు. ఇంకా ఫ్యూచర్ కూడా అలా తీసుకోవాలా? 6-7 లక్షల మందికి ఇంకో 60-70 లక్షలు ఇతర దేశాల నుంచి వస్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? సో నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పటి వరకు ఆ చట్టం అడ్వాంటేజ్ తీసుకున్న భారతీయులకి ప్రాబ్లం లేదు. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇచ్చాడు, అంటే చట్టం కాదు. ఆ చట్టం ఏదైతే పాస్ అయిందో 1868 14 వాళ్ళ రాజ్యాంగం అమెండ్మెంట్, అది వర్తిస్తుంది. ఇంకా అది కోర్టు కొట్టేయలేదు, ఆ చట్టం మార్చలేదు. సో అందువల్ల మనం అంత తొందరపడిపోయి ఏదో అయిపోయింది, ఎవరో వెళ్ళి అక్కడ పాపం మా మనవడు వెళ్ళి అక్కడ ఎవడో పిల్లోని కంతాడు, ఆడికి లేదో ఏడుస్తేలాగా. ఇప్పుడు వరకు అంత ఫ్యూచర్ లో ఆలోచించవచ్చా? ఇప్పుడు జరిగేది ఏంటి? ఫిబ్రవరి 19 వరకు ఎవరైనా ఉండినా ఈ లా వాళ్ళకేం ఇబ్బంది లేదు, తర్వాత చూద్దాం. సో ఫేర్ గా ఉన్నది అనుకుంటున్నా. అంటే మనం ఈ కూడా పాలసీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఫిబ్రవరి 19, 2025 నుంచి ఇక మీదట ఎవరైనా అక్కడ అలా పుడితే వాళ్ళ కాగితాలు ప్రాసెస్ చేయొద్దు అన్నాడు అంతే డొనాల్డ్ ట్రంప్. అది ఇలీగల్ అనడానికి వీలు లేదు, కాగితాలు ప్రాసెస్ చేయొద్దు. సో ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు కదా, కోర్టు నుంచి ఏమొస్తుంది చూద్దాం మనం. కోర్టులో అది కరెక్ట్ అంటారా? కోర్టు పాస్ చేస్తుందా? ఆ చట్టాన్ని డొనాల్డ్ ట్రంప్ పాస్ చేసిన ఆర్డర్ ఇలీగల్ ఆర్డర్ అంటారా? అవి చూడాలి. సో ఇప్పుడే పాపం నేను చెప్పింది ఏమన్నా, ఎవరో భారతీయుడు ఉన్నారు, వాడి మైండ్లో అడ్వాంటేజ్ తీసుకున్నాం, అక్కడికి వెళ్ళి ఒక పిల్లోని కంటే మనకి అమ్మాయిని కంటే అంతా అయిపోయిందని ప్లాన్లు వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు, అందుకనే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. నేనేమంటున్నా, అది కరెక్ట్ ప్లానా, ఆనెస్ట్ ప్లానా? నువ్వు వెళ్ళి పనిచేసి వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. ఒక సిస్టమ్ ఉండగా అబ్యూస్ చేస్తే సిస్టమ్ పడిపోతుంది. వీల్ చైర్ ఇస్తారు, మీరు 200 ప్యాసింజర్స్ ప్లేన్లో వెళ్తున్నారు, అందరూ కుర్రోళ్ళు పిల్లోళ్ళు అందరూ వీల్ చైర్స్ అడిగితే సాగుతుందా? అబ్యూస్ చేయకూడదు సిస్టమ్. సో భారతదేశం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అమెరికా చట్టాల ప్రకారం కోర్టులో ఉంది కాబట్టి ఏమొస్తుందో చూడాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇదేమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా? మన భారతీయులు ఒకలాంటి టెన్షన్ ఉంది, సో వాళ్ళ కోసం అడుగుతున్నా నేను. అదేముండదు, అది ఇది ఎలాగుంటుందంటే నాటు వైద్యం లాగా ఉంటుంది. నాటు వైద్యం నాటు మేధావులు తీసుకొచ్చి చెప్పినట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలిసినట్టుగా ప్రిస్క్రైబ్ చేస్తాడు మెడిసిన్. ప్రతి ఒక్కడు బ్రెయిన్ సర్జనే, కానీ కరెక్ట్ కాదు కదా. ఆయన ఏమన్నాడు? ఫిబ్రవరి 19. ఇంకోటి ఏమన్నాడు? ఇలీగల్ గా ఉంటే, ఇలీగల్ గా ఇంకా అర్థం చెప్పలేదు పూర్తిగా. అర్థం రాని ఇలీగల్ గా అంటే నేను ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళాలండి, నా భార్య కూడా వచ్చిన వీసాతో అక్కడ మా పిల్లలు పుట్టాడంటే ఇలీగల్ కాదు, అది ఇలీగల్ కాదు. సో అందువల్ల మనం చూడాలి, ఇంకా క్లారిఫికేషన్ రావాలి, కోర్టుకి వెళ్ళింది. మన ఇండియన్స్ కాస్త భయానికి గురవుతున్న నేపథ్యంలో మన ఇండియన్స్ కి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారు? దాని ఎఫెక్ట్ ఏంటి? ఇండియన్స్ కి ఒకటి అర్థం చేసుకోవాలి, మనకి అమెరికా ఏం చేయట్లేదు, మనకి తిండి ఇవ్వట్లేదు, మనకి ఫ్రీ ఆర్మ్స్ ఇవ్వట్లేదు, మనకి సెక్యూరిటీ ట్రీటీ లేదు. కొరియా జపాన్ ఉన్నట్టుగా, నాటోకు ఉన్నట్టుగా మన మీద డిమాండ్ చేయటానికి అమెరికాకి ఏం లేదు. మనకి వాళ్ళకి వాణిజ్యం అంతా, మనకి వాళ్ళకి ట్రేడ్ డెఫిసిట్ $30 బిలియన్ అంతే, మనకి చైనాకి $325 బిలియన్. సో అమెరికాతో మనకు సంబంధం ఏంటంటే ఇంతే, ఈ టెక్నాలజీ కంపెనీస్ కి మన వాళ్ళు వెళ్ళటం, బ్రెయిన్ పవర్ ఇవ్వటం అంతే. ఇంకేముందని చెప్పండి? ఏం లేదు. అక్కడి నుంచి ఆయిల్ కొనం, ఫుడ్ రాదు, ఆర్మ్స్ ఇవ్వరు, చారిటీ లేదు, ఏం లేదు. మనకి వాళ్ళకి సంబంధం చెప్పాలంటే ఎక్సెప్ట్ టెక్నాలజీ. రెండోది ఏంటి? ఈవేళ టెక్నాలజీ కంపెనీస్ అమెరికాను పరిపాలిస్తున్నారు. ఈవేళ అమెరికా మీకు తెలుసో తెలీదో, హిస్టరీలో 40 సంవత్సరాల క్రితం అమెరికా బిగ్గెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్ ప్రపంచంలో, బిగ్గెస్ట్ కోల్ మైనర్ ప్రపంచంలో, బిగ్గెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరర్. కార్ అంటే అమెరికా, డెట్రాయిట్ సంవత్సరానికి
కోటి కార్లు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు కార్లు జపనీస్, చైనీస్, కొరియన్ అయిపోయింది. స్టీల్ కొరియన్ అయిపోయింది. షిప్ బిల్డింగ్ కొరియన్ అని చెప్పా, కొరియా అయిపోయింది. ఎక్కడ షిప్స్ కూడా కలకలేదు. ఒక టెక్నాలజీ కంపెనీస్ డామినేట్ చేస్తుంది ప్రపంచం. గూగుల్, ఈలాన్ మస్క్, టెస్లా, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ అండ్ సో ఆన్. వాళ్ళు కంట్రోల్ చేస్తారు. వాళ్ళ వల్ల అమెరికాకి బాగున్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ, పేటిఎం, ఈటిఎం, ఈ బ్యాంక్స్ అంతా అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు. న్యూయార్క్, హాలీవుడ్, సాఫ్ట్ పవర్, హాలీవుడ్ కూడా పెద్ద ఆదాయం. 4వ ఐటెం ఏరోప్లేన్, బోయింగ్ ఏరోప్లేన్. అది తప్ప మార్కెట్లోకి వెళ్తే చైనీస్ వ్యవహారం ఉంటుంది. స్పేర్ పార్ట్స్ అయితే చైనీస్, కొరియన్, జపనీస్, బొగ్ అయితే ఆస్ట్రేలియా. అది అయిపోయింది. సో అలాంటి కంపెనీలు వాళ్ళు వదులుకుంటారా? వదులుకోరు. భారతదేశం నుంచి వెళ్ళకపోతే కొలాప్స్ అయిపోతాయి. ఎక్కడో పెట్టుకో, మా వాళ్ళు చేస్తారు, మీ వాళ్ళు చేస్తారంటే 8 గంటలు చేస్తాడు, ఇంటికి పోతాడు. భారతీయులు 18 గంటలు పనిచేస్తారు. ఆ క్యాంటీన్లో తిని ఆనందపడతారు. ఆ యాపిల్ క్యాఫెటేరియాస్ లో, గూగుల్ క్యాఫెటేరియాస్ లో ఇంత తింటున్నామని ఆనందపడతారా లేదా? మీకు తెలుసు కదా, అక్కడ పనిచేసే వాళ్ళంతా భారతీయులు చెప్పుకుంటారు కదా. అమెరికన్స్ కాక తినరు. సో అందువల్ల మన వాళ్ళది ఎసెన్షియల్ వర్కర్స్ అయిపోయారు అమెరికా ప్రస్తుతం. మీకు చిన్న ఇన్స్టెన్స్ చెప్తున్నా. 200 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి లక్షల మంది బ్రిటన్ ఎక్కడెక్కడ తీసుకెళ్లారు భారతీయుల్ని? అమెరికా పక్కన వెస్ట్ ఇండీస్కి తీసుకెళ్లారు, జమైకా, ట్రినిడాడ్. సౌత్ అమెరికాలో సురినామ్ తీసుకెళ్లారు, గియానా తీసుకెళ్లారు. ఆఫ్రికా పక్కన మొరీషియస్ తీసుకెళ్లారు. లక్షల మంది భారతీయుల్ని. ఇక్కడ తిండి లేదని అక్కడ చెరుకు వేసి పెంచగలరు. వాళ్ళు వెళ్ళిన వర్కర్లు భారతదేశం డయాస్పరా, భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళంతా అమెరికాలో తీసేస్తే మిగతా వాళ్ళంతా చెరుకు పని, పాపం రైతాంగం పని, కూలి పనికి వెళ్ళి కష్టపడి వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వారు. ఆ రోజు వాళ్ళు లేకపోతే అక్కడ బ్రిటన్కి పని అవ్వలేదు. ఈ రోజు భారతీయులు లేకపోతే అమెరికాకి పని అవ్వదు. 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది నేను చెప్పట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక టెక్నాలజీ మారిపోయింది. ప్రస్తుత టెక్నాలజీ కండిషన్స్ కో భారతదేశానికి మంచి డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ డొనాల్డ్ ట్రంప్ కాదు, ఆయన కొడుకు బ్యారన్ ట్రంప్ కాదు, ఎవరు తీయడానికి లేదు. లేకపోతే అది కొలాప్స్ అయిపోతుంది. మొత్తం స్పేస్ ఇండస్ట్రీ ఏమున్నాయి అంతా టెక్నాలజీ. భారతీయులు కష్టపడి వాళ్ళకు ఒక ప్లేస్ వచ్చింది. నేను డొనాల్డ్ ట్రంప్ ఇనాగ్రేషన్ చూశారు కదా, బొమ్మలో ఎంతమంది భారత్ మొహాలు కనపడినాయి. 20 సంవత్సరాల క్రితం కనపడినాయా? ఒక్క మొహం కనపడలేదు, ఒక్క మొహం. అందువల్ల ఆ క్లౌడ్, ఆ బలం భారతదేశం వాళ్ళకు ఉన్నది. అందువల్ల మనం వాడుకుంటారు. తొందరపడక్కర్లేదు. ఎవరో తెలుగు వాళ్ళు సిటిజన్షిప్ రైట్ పోయింది, నా పిల్లలు అక్కడ పుడితే నాకు సిటిజన్షిప్ వస్తుంది, దురాశలు పెట్టుకున్నారంటే అది మనమే చేయలేం. న్యాచురల్ ప్రాసెస్ లో ఉంటాయి. సార్, ఇప్పుడు H1B1 వీసాలతో వెళ్ళిన వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ అక్కడ ఏమైనా బర్త్ జరిగినట్లయితే వీళ్ళు సిటిజన్షిప్ ఇవ్వను అంటున్నారు. మరి అల్లేదు ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు అన్నారు. కోర్టు వాళ్ళు ఇల్లీగల్ కాదంట. కోర్టు కండిషన్స్ పెట్టలేదు కదా. మీరు ఇక్కడ పని చేసుకోవటానికి వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలు పట్టుకోవడం పెట్టలేదు కదా. కోర్టు కండిషన్ పెట్టిద్దా? పెట్టలేదు కదా. డొనాల్డ్ ట్రంప్ కూడా పెట్టలేదు కదా. ఆయన ఎక్కడ పెట్టాడు? ఆయనకి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 6 డజన్ పిల్లలు ఉన్నారు. ఇక్కడ పిల్లలు పట్టుకోవడం ఆయన ఎక్కడ పెట్టలేదే పాపం. ఆయన సింపుల్ గా ఏమన్నాడంటే, ఇల్లీగల్ గా వచ్చి నువ్వు ఆ గోడ, మెక్సికన్ గోడ దూకేసి వచ్చేసి, లేకపోతే చదువుకుని పారిపోయి దాక్కుని హోటల్స్ లో పనిచేసి అన్డాక్యుమెంటెడ్, నీ దగ్గర డాక్యుమెంట్స్ లేవు. నువ్వు H1B అయితే నీకు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఎవరన్నా ఇంకా క్లారిటీ లేదు కదా. వీళ్ళప్పుడే మేము H1B వీసా మీద వెళ్తాం, ఎవరో పిల్లలకి అమ్ముతాం, వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది, మనం సిటిజన్షిప్ వచ్చేస్తా అనుకున్న వాళ్ళకి, వాళ్ళ కళ్ళకి ఇంకా చెడ్డేం జరగలేదే. వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ ఆశ, వాళ్ళ దురాశలు మనం తీర్చలేము. డొనాల్డ్ ట్రంప్ అనలేదన్నమాట. సార్, ఇప్పుడు ముఖ్యంగా అమెరికా సిటిజన్షిప్ వచ్చింది అని అంటే మన వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయే పరిస్థితి. కాకపోతే మన వాళ్ళు ఏదో అంటే ట్రంప్ గారు మాటలు బట్టి కూడా మనం చూస్తే టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం ఆ వీసా తీసుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ కనుక పిల్లలకి బర్త్ ఇచ్చినట్లయితే వాళ్ళది క్యాన్సిల్ చేస్తాము, వాళ్ళది ప్రాసెస్ జరగదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా.
మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? దీనివల్ల అక్కడికి అంటే ఆ ప్లానింగ్ ఏదైతే అమెరికా వెళ్ళిన తర్వాత బర్త్ ఇవ్వాలి అనే ప్లానింగ్ ఈ నంబర్ ఏమైనా తగ్గే అవకాశం ఉందనుకోవచ్చా? ఆ ఫ్యూచర్ లో చూడాలి కదా చట్టం ఎలా వస్తాదో. H1B వీసాస్ ఇస్తారా, మార్చేస్తారా? ఇప్పుడు గ్రీన్ కార్డ్ కోసం 10 లక్షల మంది ఉన్నారా, 5 లక్షల మంది, వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇచ్చేసి మిగతా వాళ్ళు ఆప్ చేస్తే చూడాలి కదా. ఇంకా పాలసీ ఇవాల్వ్ అవ్వలేదు కదా. కానీ ఫేవరబుల్ గా మాత్రం డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు ఇండియన్స్ కి. అంటే ఆయన మన గురించి మంచిగా ఉన్నామని కాదు, మన అవసరం ఉన్నది ఆ మషీన్ కి, టెక్నాలజీ మషీన్ కి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకి భారతీయులు లాంటి వాళ్ళు అవసరం. మీరే ఉన్నారు ఒకటి భారతదేశం, కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు ఫ్యాక్టరీలు రావట్లేదు చెప్పమంటే చెప్తా. కేరళ, బెంగాల్లో ఎవరు పెడతలేదే ఫ్యాక్టరీలు. పెడితే అక్కడ తగులు పొద్దున్న నుంచి తగు వస్తుందని ఎవరు పెట్టలేదు. అందువల్ల భారతీయుల మీద ఒక మంచి అభిప్రాయం ఉంది, అది ప్రస్తుతం ఉంది అది. సో తప్పకుండా ఇప్పుడు 16 లక్షల మంది గోళ్ళ దూకేసి వెళ్ళి, మన 7 లక్షల మంది వెళ్ళారంటే ఈ 2-3 సంవత్సరాలు పర్మిషన్ లేకుండా మెక్సికో నుంచి దూకేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితి మనం చూడాలి. వాళ్ళు ఇలీగల్ గా వెళ్ళారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? దొంగసాటిగా వెళ్ళారు, డబ్బులు ఇచ్చారు, మెక్సికో వరకు టూరిస్ట్ వీసా ఎక్కి క్రాస్ అవ్వారు. సో వాళ్ళ గురించి మనం కన్నీరు కొద్దిగా చూపెడదాం, కానీ వాళ్ళది రూల్ వాళ్ళది కాదు కదా. మనం మీరు అన్నట్టుది ఆనెస్ట్ గా వెళ్ళిన వాళ్ళ పని ఏంటి, ఆనెస్ట్ గా వెళ్ళిన వాళ్ళ పని తప్పేమీ ఉండదు అనే భావిస్తుంది. అసలు ట్రంప్ గారు ఎందుకు మన ఇమిగ్రేట్స్ పై కావచ్చు, ఇమిగ్రేషన్స్ కి సంబంధించి కావచ్చు ఇంత ఫోకస్ పెడుతున్నారు? ఎందుకంటే వాళ్ళకి గత 10 సంవత్సరాలు బట్టి ఏం చూస్తున్నారు, ఎంత వైలెంట్ అయిపోయారు ఇమిగ్రెంట్స్ వెళ్ళిన వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఎంత క్రైమ్ కమిట్ చేస్తున్నారు. వాళ్ళ చట్టం ఉన్నది వాళ్ళ దగ్గర, ఎస్ఐలం అని. ఎస్ఐలం అంటే నా దేశంలో చంపేస్తున్నారు, నాకు రక్షణ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వాలి. ఎస్ఐలం అని ఇవ్వగానే మిమ్మల్ని హోటల్లో కూర్చోబెట్టి భోజనం పెట్టాలి. ఉద్యోగం దొరకకపోతే వాళ్ళది రూల్ అది. 100 సంవత్సరాలు బట్టి 200 సంవత్సరాలు బట్టి అది ఎక్స్ప్లైట్ చేస్తానికి 10 లక్షల మంది 20 లక్షల మంది వెళ్ళిపోయారు. యాప్ మీద పంపించి నేను అసైలం కోరుతున్నాను యాప్ మీద పంపిస్తే గేట్ తెరిచి లోపల తీసుకెళ్లి హోటల్లో కూర్చోబెట్టేవారు. సో ఎలాగుంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి? మనకే లేదు, వీళ్ళకి చేస్తున్నారు. 20-30 లక్షల మందికి బిలియన్ వాళ్ళ బడ్జెట్ మీద ఖర్చు పెట్టారు. ఒకటి. 2, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ పాలెస్టైన్ గొడవలు జరుగుతున్నాయి. అక్కడ దాని గురించి అమెరికాలో ఎంత గొడవలు జరిగినాయి, సంబంధం ఏంటి, జనం అడగటం మొదలు పెట్టారు. అక్కడ గొడవలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారా, ప్లేన్లు ఆఫ్ చేస్తున్నారు, యూనివర్సిటీ. సో ఇదంతా వాళ్ళకి వచ్చింది ఏంటంటే ఇమిగ్రెంట్స్ అనేవాళ్ళు మన దేశాన్ని టేక్ ఓవర్ చేశారు. దానికి డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే క్రిమినల్ మెంటల్ అసైలం నుంచి వచ్చిన వాళ్ళు కూడా తోసేశారు, వాళ్ళు చేస్తున్నారు ఈ పని, ఆఫ్ చేయాలని. అది అక్కడ ప్రజలకి నైస్ గా వినపడి గెలిపించారు. ఇవాళ బంగ్లాదేశ్ నుంచి 2 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు, ఇంకా వచ్చేస్తా అంటున్నారు 1 కోటి మంది. మనం వద్దంటున్నాం. వాళ్ళు రానిచ్చి వాళ్ళ అడ్రస్ తెలియదు, వాళ్ళ పేరు తెలియదు. వాళ్ళు మనం ఏమంటున్నాం, వాళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు తెలుసా తెలియదు, ఆధార్ కార్డు తీసుకుంటున్నాడు. మనం కూడా బాధలు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అమెరికన్స్ కూడా బాధ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో నేను అనుకుంటున్నా భారతీయులకి ఆ ప్రాబ్లం లేదు, కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన గవర్నమెంట్ కూడా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. మొదటి రోజే వెళ్ళి ఇది మాకు ఇంపార్టెంట్ అంటే డొనాల్డ్ ట్రంప్ బిజినెస్ బేరాలు పెడతాడు కాబట్టి సొఫిస్టికేటెడ్ గా డీల్ చేయాలి, డిప్లొమాటిక్ గా సొఫిస్టికేటెడ్. ముఖ్యంగా మన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫైనల్ చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితికి వీసా తీసుకుని వెళ్ళు. ఇప్పుడున్న పరిస్థితికి నువ్వు పిచ్చి పిచ్చి సబ్జెక్ట్స్ కోరి ఎక్కడో చోట హిస్టరీ చదువుకుంటా అక్కడ మెల్లిగా దూరిపోతాను అమెరికాలో, ఎక్కడో చోట ఉద్యోగం దొరుకుతాదని అనుకోవద్దు. నీకు ఉద్యోగాలు వచ్చే సబ్జెక్ట్ తీసుకో. నువ్వు జెనెటిక్స్ చదివేవు అనుకో, కెమిస్ట్రీ చదివేవు అనుకో, ఫిజిక్స్ చదివేవు అనుకో, ఎకనామిక్స్ చదివితే ఉద్యోగాలు వస్తాయి. ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను లేకపోతే హిస్టరీ చదివాను, అక్కడికి వెళ్ళిపోయాక మెల్లిగా ఉద్యోగాలు చేసుకొని బ్రతుకొని మెల్లిగా దిగిపోతే కష్టం ప్రస్తుతం. తర్వాత మారొచ్చు, ఇప్పుడు మాత్రం కష్టం. సో చదువుకోవటానికి కూడా రానిస్తారు, అయ్యే ఆప్ చేయరు. ఆ యూనివర్సిటీస్ ఖాళీ అయిపోతాయి. 2 లక్షల 3 లక్షల మంది భారత స్టూడెంట్స్ ఉన్నారు, ఇస్తారు. అది కేర్ఫుల్ గా ఆనెస్ట్ గా డీల్ చేసుకోవాలి. అది సార్, ఒకసారి మన ఏపీ పాలిటిక్స్ గురించి చూద్దాము. అమిత్ షా గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు కేంద్రం 3 లక్షల కోట్లు ఏపీ ప్రభుత్వానికి ఇచ్చింది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? నిజంగా ఇచ్చారా? ఎప్పటి నుంచి అంటారు? ఏ సంవత్సరం నుంచి? 2014 నుంచా? 2014 ఆంధ్రప్రదేశ్ ఫామ్ ఆఫ్ అయినప్పటి నుంచే కదా. లెక్క అంతేనా? మీరు వెరిఫై చేసుకోండి. ఇచ్చి ఉంటారు. దేనికి ఇస్తున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇస్తున్నారు.
10 సంవత్సరాల్లో ఎంత? 20-30 వేల కోట్లు. అది పెద్ద లెక్క కాదే. రోడ్లకి ఇస్తున్నారు, రైల్వే స్టేషన్స్ కి ఇస్తున్నారు, రైల్ లైన్స్ కి ఇస్తున్నారు, అంతే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కంప్లైంట్ చేసేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, అనవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇస్తున్నారు, మీకు ఈజీగా ఉంటుంది ఢిల్లీ గవర్నమెంట్. మీరు ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అవసరం లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నా, 4 లేన్స్ ఉండే చోట 10 లేన్స్ కడుతున్నారా? 10 లేన్స్ అక్కర్లేని చోట 12 కడుతున్నారా? సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ డబ్బంతా ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఉపయోగం లేదు. ఒక బుల్లెట్ ట్రైన్ పెట్టే అవసరం లేదు ప్రస్తుతం భారతదేశానికి. చాలా అవసరాలు మిగతావి ఉన్నాయి. అలాంటి టైంలో ఏమవుతుందంటే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, కానీ అది ఉపయోగం లేని ఇన్వెస్ట్మెంట్. దాని మీద రిటర్న్ రావాలి కదా. దాని మీద ఇప్పుడు మెయిన్ థింగ్, గత 3 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థ ఎంతో దెబ్బతిన్నది భారతదేశంలో. ప్రజల దగ్గర ఖర్చు లేదు డబ్బు పెడతానికి. ఎందుకు ఖర్చు లేదు? ఎక్కువ పన్నులు ఉన్నాయి. మీరు మందులు కొనుక్కోవాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా, బయట వెళ్ళి తిన్న ట్యాక్సెస్ 30-40% ఉన్నాయి. పెట్రోల్ విపరీతమైన కాస్ట్ ఉంది. సో గవర్నమెంట్ ఏదో రోడ్లు వేస్తుంది, రోడ్లు బాగున్నాయంటే ఎవరు తిరగట్లేదు. హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతున్నారు. అది ఆంధ్రప్రదేశ్ ఎక్సెప్ట్ చేయకూడదు నన్ను అడిగితే. అది వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు ఉన్న రెజీమ్. బాంబేలో ఉన్న 15-20 కంపెనీలకి ఆర్డర్స్ ఇవ్వటానికి, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ కి, సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ కి, కరెంట్ కంపెనీస్ కి, కన్స్ట్రక్షన్ కంపెనీస్ కి ఇస్తే వాళ్ళు తీసుకొచ్చే రికార్డ్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని చూపెడుతున్నారు. సో మీరు చెప్పిన 2-3 లక్షల కోట్లు ఇచ్చింది రోడ్స్ కి ఇచ్చారు, రైల్వే స్టేషన్స్ కి ఇచ్చారు, రైల్వే ట్రాక్ కి ఇచ్చారు, రైల్వే ఇంకేమి ఇచ్చారు అంటే. సార్ 3 లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వానికి ఇస్తే ఇప్పటికీ డబ్బులు లేవు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి. 1 రూపాయి కూడా ఖజానాలో లేదు అని ఎందుకు చెప్తున్నారు? అంటే వాళ్ళు డబ్బు ఇవ్వలేదు, రోడ్లు ఇచ్చారు, రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్ ఇచ్చారు. డబ్బు ఇస్తే ఇళ్ళే ఖర్చు పెట్టుకున్నారు హ్యాపీ. లక్షల కోట్లు అనేది మరి మన లిక్విడ్ లోనే కదా చూడాలి, డబ్బు రూపంగానే కదా చూడాలి. డబ్బు రూపంగా ఇవ్వలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంగా ఇచ్చారు. అంత పెద్ద అబద్ధం అనేసారు. అంత బాగా అబద్ధం ఉండదు. అది రోడ్డుకి ఎన్ని రోజులకి ఇచ్చారు, మీరు రోడ్ డిపార్ట్మెంట్ ఎన్ని కట్టింది, రైల్వే ట్రైన్స్ ఎన్ని ఇచ్చారు, పోర్ట్స్ కి ఏమన్నా డబ్బు ఇచ్చారా, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమన్నా కట్టారంటే తెలుసుకుంటారు. అది పెద్ద కష్టం కాదు. కానీ గవర్నమెంట్ కి దమ్ము ఉంటే తీసుకోకూడదు. మీకేదో ఫ్రీగా ఇస్తుందా, మీకు వచ్చి 4 అల్సేషన్ డాగ్స్ ఇస్తే ఏం చేసుకుంటారు? ఎత్తుకుంటారు, ఏదో అందంగా ఉన్నారు, కానీ దాని ఖర్చు మీద మీరు నలిగిపోతారు. అది అనవసరం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే చేయలేదు, కొన్ని గవర్నమెంట్ సబ్జెక్ట్ చేయాలి. మాకు రోడ్స్ కావాలి, మిగతాయి కావాలి, మిక్స్ కావాలి. ఊరికనే మాకేదో రోడ్లు ఇచ్చావు, రైల్వే ఇచ్చావు అంటే అది మనకు ఉపయోగమా? డైరెక్ట్ గా కావాలి. అంత కావాలా? అరగనే చేస్తున్నావా? అది చూడాలి. అది చూడలేదు మన ప్రభుత్వం. అదొక పెద్ద ప్రాబ్లం. మరోపక్క జగన్ పాలనలో విధ్వంసం జరిగింది, ఆ పాలననే విధ్వంసం అన్నారు అమిత్ షా గారు. విధ్వంస పాలన కొనసాగింది అన్నారు. మరి ఆ టైంలో కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా మనం వార్తల్లో చూసాము, మీడియాలో కథనాలు చూసాము, వీడియోస్ చూసాము, ఫొటోస్ చూసాము. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలంటే, మన జీవితాల్లో కూడా పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ లేరు. అలాగే వాళ్ళకి అసలు పాలిటిక్స్ లో ఫ్రెండ్షిప్ అనే వర్డ్ లేదు. మన జీవితాల్లో కొంచెం బ్లఫ్ అయినా చేస్తాం, ప్రెటెండ్ అయినా చేస్తాం. మళ్ళీ అవకాశం ఉంటుందేమో, అవసరం ఉంటుందేమో, అక్కడ పాలిటిక్స్ లో అనవసరం. మళ్ళీ ఆయన కారు జగన్మోహన్ రెడ్డి గారు స్టేషన్ దగ్గర ఆగదని వెళ్ళిపోతాడు నరేంద్ర మోడీ అని అమిత్ షా. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఆగొచ్చు కదా, ఇప్పుడు ఏంటని వెళ్ళిపోతారు. వాళ్ళు డంప్ చేస్తారు, కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, కొత్త ఫ్రెండ్స్ వాడుకుంటారు, డంప్ చేస్తారు. అన్ని పాలిటీషియన్స్ చేసేది ఇది పెద్ద మీరు ఆలోచించక్కర్లేదు. మీరు అమెరికా గురించి అంత మాట్లాడారు, వివేక్ రామస్వామికి పదవే లేదే ఈవేళ. ఎంతో చేశాడు, ఎవరితో గెటౌన్ అవ్వట్లేదు, పంపించేశారు, వెళ్ళిపోయాడు, ఫినిష్. అలా ఉంటుంది పాలిటిక్స్ లో. మన మాట సీరియస్ గా తీసుకోక్కర్లేదు, మళ్ళీ మార్చుకుంటారు మాట. మళ్ళీ మనం అన్ని చెప్పాలంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద వాళ్ళు ఏమన్నారు, అధికారంలో లేనప్పుడు అది కూడా మన జ్ఞాపకం వస్తాయి. అదంత సీరియస్ గా తీసుకోక్కర్లేదు. అనవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశానికి ఇస్తున్నారు, అవసరం లేదు. తగ్గించాలి, పన్నులు తగ్గించట్లేదు. జిఎస్టీ తగ్గించట్లేదు. రైతులకి ఇంకా డబ్బు ఇవ్వాలి, ఇవ్వటం లేదు. రైతు భరోసాను కొంతమందికి ఇస్తారు, ఎన్నో తప్పులు చేస్తారు. అందువల్లే ఆందోళన వస్తుంది, అందువల్లే ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. గత 3-4 సంవత్సరాల దేశంలో అని ఒక పెద్ద టాక్ వచ్చింది.
తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఆర్థిక వ్యవస్థ ఎలా రన్ అవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ మీద రన్ అవుతుంది. రేపు బాగుంటుంది, ఎల్లుండి ఇంకా బాగుంటుంది, నా ఉద్యోగం ఉంటుంది అంటే ఇంకా ఖర్చు పెడతాం. రేపు బాగోదంటే ఇంకా తగ్గించేస్తాం. ఇంకా అది ఒక సైకిల్ ఇంకా ఇంకా తగ్గి. అందువల్ల ఎక్స్పెక్టేషన్స్ లేవు భారతదేశంలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్, తగింది అవసరం ఉన్నది కట్టాలి, మిగతాది ప్రజలకి ట్యాక్సెస్ తగ్గించాలి. అది చేయగలరా ఈ ప్రభుత్వం? చేయలేరని నేను అనుకుంటున్నాను. సార్, పొత్తులో భాగంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సామాజిక వర్గాల పరంగా ఒక 5గురికి ఉప ముఖ్యమంత్రులు అనే ఒక శాఖను కేటాయించడం మనం చూసాం. ఇప్పుడు అదే పందాలో నారా లోకేష్ గారి పేరు కూడా తెర మీద వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని కూడా నియమించబోతున్నారు అని మీరేం చెప్తారు? అది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి జవాబు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఆయన ఏమనుకుంటాడు ఆయన చెప్పాలి. మనం ఎవరు చెప్పినా వింటారా? వాళ్ళు ఉపయోగం వినరు కాబట్టి ఆయన ఏమంటాడు ఇచ్చేస్తే ఇక పవన్ కళ్యాణ్ గారికి ఆ హోదా ఏముంటుంది? అందరితో పాటు ఈక్వలే కదా ఆయన కూడా. అది మనం చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి, చదువు ఉన్నవాడికి చదువు లేనివాడికి అందరికి తెలుసు. ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కొంతమందికి తెలుసు. ఎందుకు ఆప్ చేయట్లేదో ఎవరికి అర్థం అవట్లేదు. 6 నెలలు అవ్వకముందే కొలేషన్ లో ప్రాబ్లమ్స్, మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? మనుషులు చేసే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, న్యాచురల్ ప్రాబ్లమ్స్ కాదు. సో ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు ఆప్ చేస్తారు, ఎలా పాడైపోతాయి మనం చెప్పలేం. వెయిట్ అండ్ సీ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.